అయితే గనక కాపీ ఓపెన్ డాక్యుమెంట్ తీర్పిచ్చిన తర్వాత అవును. దాన్ని ఇన్ని రోజులు ఆపారు. ఇప్పుడు ఆ కాపీని ఇవ్వబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ కాపీ రాగానే దాన్ని తీసుకుని వెళ్ళి కోర్టులో వేద్దాం అనుకున్నారు. అక్కడ వాళ్ళు తెలివిగా ప్లాన్ చేసింది ఏంటంటే లేట్ అయితే గనక ఈ లేట్ కారణంగా తీసుకోవడానికి పైకోర్టు ఒప్పుకోవన్నమాట. అందుకని అది బయటికి రాకుండా చూసే ప్రయత్నం చేశారు. థర్డ్ పార్టీకి ఎందుకు ఇవ్వాలి అన్న పాయింట్ రైజ్ చేశారు. థర్డ్ పార్టీ కాదు, జడ్జిమెంట్ ఇట్ సెల్ఫ్ ఓపెన్ డాక్యుమెంట్. తీర్పు అనేది ఓపెన్ డాక్యుమెంట్, అంతేగాని అది పర్సనల్ వ్యవహారం కాదు. అది కాబట్టి అది లైంగిక సంబంధాలు మైనర్ ఇష్యూస్ మాత్రమే దాంట్లో పేరుని మార్చి లేకపోతే ఈ కాన్సెప్ట్ లో ఉంటాయి జడ్జిమెంట్స్ అన్నమాట. ఈటిట్లలో ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయన తిలక్ గారంటే స్వర్ణాంధ్ర పేపర్ అన్నమాట. ఆయన పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ లో ఇంత ముందు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు దాంట్లోని లూప్ హోల్స్ ని వీళ్ళ లీగల్ టీం చెక్ చేస్తుంది. ఇప్పుడు మేబీ అది వైసీపీతో కలిసినే అయ్యి ఉండొచ్చున్నది. దాంతో వీళ్ళు చెక్ చేస్తారు ఏమేమి ఉన్నాయి పాయింట్స్ అన్నటువంటి. అంటే అప్పుడు ఈయన సిద్ధార్థ లోద్రా లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసు కదా, అప్పుడే కదా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఇది క్లోజ్ చేయడం కూడా జరిగింది. అంటే కోర్టు లాయర్ చేసే పని కాదు అది. సిద్ధార్థ లోద్రా ఈ కేసుల్ని ఎట్లాగా ముయించాలనే దాన్ని సలహా ఇచ్చాడు అధికారులు. ఆ సలహా అమలు చేశారు వీళ్ళు. అది అధికారికం కాదు, అనధికారికం. ఆ మిస్టేక్ ఫ్యాక్ట్స్ అనేది రాశారు. అదేంటి, ఒకప్పుడు ఇదే సిఐడి సిట్టు ఆ తప్పు